ఇక్కడ నేను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఆనియన్స్, టమాటోస్, గ్రేటెడ్ ఆనియన్ అండ్ గార్లిక్. ఇక్కడ కాజు నేను సోక్ చేశాను 1 అవర్, తర్వాత దీన్ని కూడా గ్రేట్ చేసుకున్నాను. ఒక బే లీఫ్, ఒక దాల్చిని, టర్మరిక్, జీరా, కారం ప్లస్ ధనియాల పొడి. ఇది ఆలుగడ్డలండి, నేను బాయిల్ చేసుకున్నాను. దీనికి ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండ్ సాల్ట్. గిన్నెలో నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందండి. మనం పొటాటోస్ని షాలో ఫ్రై చేసుకుందాము. ఇక్కడ పొటాటోస్ షాలో ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ పొటాటోస్ ఫ్రై అవుతున్నాయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్లో వస్తున్నాయి పొటాటోస్. ఇంకొంచెం ఇంకొక 2 to 3 minutes. పొటాటోస్ ఫ్రై అయ్యాయండి, తీసేస్తున్నాను. ఇలా ఫ్రై అయ్యాయండి పొటాటోస్. ఆయిల్లోనండి ఆనియన్స్ వేసుకుందాము. ఈ బే లీఫ్ కూడా దీంట్లోని కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఆనియన్స్ వేగేదాకా చూద్దాం. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నామండి. ఇంకొంచెం వేగాలండి ఆనియన్స్ వేగాయండి. దీంట్లో మనం టమాటోస్ వేసుకుందాము. ఒక స్మాల్ సైజ్ టమాటో. దీంట్లో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేద్దామండి. మూత పెడుతున్నాను. మూత పెట్టేశానండి. ఇక్కడ నేను గిన్నెలో ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఇది మిక్స్ చేసుకున్నాము. అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా అవుతుందండి. ఒకసారి చూద్దామండి.
దీంట్లో ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకుందామండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీంతో పాటు ఈ గ్రేటెడ్ క్యాష్యూ నట్స్ కూడా కొంచెం వాటర్ పోసుకొని ఉడకనిద్దామండి. మూత పెడుతున్నాం. ఉడుకుతుందండి గ్రేవీ. ఇంకొంచెం దగ్గర వచ్చాక మనం పొటాటోస్ వేసుకుందామండి. దీంట్లో గ్రేవీ ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం షాలో ఫ్రై చేసుకున్న పొటాటోస్ వేసుకుందాము. మెల్లగా కలుపుకుందామండి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. ఒక 2 to 3 minutes మూత పెట్టేసుకుందామండి. కర్రీ రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. బేబీ పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి. మీరందరూ డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. బాగా టేస్టీగా ఉంటుంది.